వేలాది మంది కూడా ఒక అనంతపురంలో కూడా పేదలందరూ కూడా మహిళలు ముఖ్యంగా కూడా వారందరూ కూడా ఆర్డిటి సంస్థ అనేది లేకపోతే మా బతుకు అనేది కూడా ఉండదు. ఈరోజు అనంతపురం జిల్లాలో ప్రభుత్వానికి సమాంతరంగా కూడా కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ తీసుకొని నడిపిన సంస్థ ఏకైక సంస్థ ఆర్డిటి సంస్థ కాబట్టి ఆ సంస్థ అనేది కూడా మాకు అవసరం అని చెప్పేసి వేలాది మంది ప్రజలు కూడా వచ్చి అనంతపురం జిల్లా కేంద్రంలో కూడా కలెక్టర్ గారికి కూడా ఒక ప్రొఫెషన్లో పోయి కూడా మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు కానీ ఈరోజు ఇక్కడ ఉండే ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వంలో ఉండే పెద్దలు ముఖ్యంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మంత్రులు వారందరూ కూడా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ముఖ్యంగా ఆ ఉద్యమాన్ని నీరుగార్చడానికి ప్రజలు డైవర్ట్ చేయడానికి ప్రజలు కూడా చేసుకోవడానికి మేము కూడా దానికి కూడా సైతం అని చెప్పేసి మేము తీసుకొని వస్తాం. ఇప్పుడే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాము కాబట్టి వాళ్ళు ఇస్తామని చెప్పారు అని చెప్పేసి కూడా నారా లోకేష్ గారితో కూడా ఇదే కళ్యాణ్ దుర్గంలో కూడా వాల్మీకి విగ్రహ యొక్క ప్రతిష్ట ముందు కూడా ఆ రోజు కూడా బహిరంగ కూడా కనకదాస్ దాంట్లో కూడా బహిరంగ కూడా చెప్పించడం కూడా జరిగింది. వీరే కాదు, ఈ జిల్లాకు చెందిన మంత్రులు కేశవ్ గారు కావచ్చు, లేకుంటే సత్యప్రసాద్ గారు, ఆయన కూడా భారతీయ జనతా పార్టీ దాంట్లో కూడా చాలా ప్రముఖుడు, మంత్రి గారు కూడా ఆయన కూడా చెప్పడం కూడా జరిగింది. వారు స్వయంగా ఆర్డిటి సంస్థ దగ్గర పోయి మాంచు ఫెర్రర్ గారిని వాళ్ళ ఆఫీసులో కలిసి మేము తప్పకుండా తీసుకొని వస్తాం, కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పించామని కూడా చెప్పడం కూడా జరిగింది. కానీ ఇంతవరకు మాత్రం ఆ ఉద్యమాన్ని నీరు గార్చేటట్టు చేశారు. అదిగో రేపో మన్నాడు వస్తుందని, ఒక వారానికి వస్తుందో నెలాఖరుకు వస్తుందో అని చెప్పి చేశారు. కానీ ఎక్కడ కానీ అటువంటి జాడ అనేది కూడా లేకుండా పోయింది. అంతేకాకుండా మిస్లీడ్ కూడా చేశారు. దాన్ని రిజిస్టర్ చేసి దానికి బదులు కొత్తది ఒకటి అప్లై చేసుకోమని కూడా చెప్పడం జరిగింది. ఆ కొత్తది కూడా అప్లై చేసుకొని అన్నీ కూడా ఫార్మాలిటీస్ కూడా ఫుల్ఫిల్ చేసినా కూడా ఈ పొద్దుడి వరకు కానీ రాకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఆర్డిటి సంస్థ అనేది కూడా ఏదైతే వారు సేవ చేస్తున్నారో ముఖ్యంగా వైద్య విషయంలో కానీ దాంట్లో చేస్తున్నారో దాని ఖర్చులు భరించడానికి కూడా ఆ సంస్థ దగ్గర డబ్బులు లేక ఆస్తులను కూడా ఈరోజు కూడా అమ్మడానికి కూడా ఈరోజు అడ్వర్టైజ్మెంట్ చేసే స్థాయికి చేరుకున్నా కూడా ఇంతవరకు కూడా స్థానం లేదు. ఇదిగో అదిగో రేపు వస్తుంది, మన్నాడు వస్తుంది, అయిపోయింది, ఆర్డర్ అయిపోయింది, కంప్లీట్గా అయిపోయింది, ఇంక హోమ్ మినిస్టర్ దగ్గరికి వచ్చింది ఫైల్ అని చెప్పడానికే ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అటువంటి విషయమే చెప్పారని చెప్పేసి ఈ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు కూడా చెప్తా ఉన్నారు. అంతెందుకు నిన్న కావాల్సినోడు మన కళ్యాణ్ దుర్గ శాసనసభ్యుడు సురేంద్రబాబు గారు కానీ అలాగే రాయదుర్గం యొక్క శాసనసభ్యుడు కాలువ శ్రీనివాసులు గారు కూడా అసెంబ్లీ సమావేశంలో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు చెప్పాం, తప్పకుండా కూడా హోమ్ మినిస్టర్ గారికి కొన్ని అప్పుడే మాట్లాడాను, ఇస్తామని చెప్పారు, ఇంకా కూడా తీసుకొని వస్తామని చెప్పేసి ఇక్కడ అనేది కూడా పత్రికలకంతా కూడా న్యూస్ పంపించి వాళ్ళ ఫోటోలు పంపించి ముఖ్యమంత్రి గారితో చెప్పేసి